హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. టుడే రెసిపీ పొట్లకాయ శనగపప్పు పెసరపప్పు వేసి కర్రీ చేశానండి. దీన్ని తమిళ్లో పొల్లంగా కూటు అని చెప్తారు. ఇది తమిళ్ రెసిపీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టమాటా, చిన్న టమాటా ముక్కలు ఇందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పొట్లకాయ ఒక 1/2 కేజీ పొట్లకాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. నెక్స్ట్ కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు, 4 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయలు కాదు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న టమాటా ముక్కలను వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు సాల్ట్, నేను చూపించే స్పూన్తో కరెక్ట్గా వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోద్ది. కారం అవసరం లేదండి ఇందులో, ఓన్లీ పచ్చిమిరపకాయల కారం, ఎండుమిరపకాయ కారం మట్టుకే. పసుపు, ఉప్పు వేసినాక కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో మగ్గిన తర్వాత వాటర్ వస్తుంది. ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్ని పలుకుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఉడికిన పప్పుని ముక్కలు మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఆ మిక్సీలో గ్రైండ్ చేసినాక పప్పు అందులో కొంచెం నీళ్లు పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి. నెక్స్ట్ ఈ కొబ్బరి పేస్ట్ పలుకుగానే ఉండాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. కొంచెం పలుకుగా ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ కొబ్బరి అంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిందండి, అంతే, కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్కి, చపాతీకి, పూరికి కూడా బాగుంటుందండి. దీంతో కాంబినేషన్గా కారపులుసు చేసుకుంటే సూపర్గా అదిరిపోద్దండి. కారపులుసు ఎలా చేసుకోవాలో కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను, చూడండి.